ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదిరింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. నేరం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ కేసులో కస్టోడియల్ దర్యాప్తు అవసరమని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ మద్యం కుంభకోణంలో సుమారు 350 కోట్ల రూపాయల ప్రజాధనం దారిమళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన క్వాష్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రాబోతుంది. మరి కాసేపట్లోనే దీనిపైన తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎగ్జాక్ట్గా ఏ టైంకి వస్తుంది, ఏమని వస్తుంది అన్న దాంట్లో కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే తనపైన చేసినటువంటి ఆరోపణ అనేది కూడా నిరాధారమైనవి. నేనే విక్టిమ్ ఈ కేసులు అంటూ కూడా అతను మొత్తం నా పైన నమోదైనటువంటి అన్ని కేసులు కూడా కొట్టేయాలంటూ కూడా ఇప్పుడే హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో మరోవైపు ఇప్పటికే అత్తాపూర్ పోలీసులు అతను అరెస్ట్ చేశారు. కాసేపట్లో రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో రిమాండ్కి తరలించే లోపల ఈ తీర్పు వస్తుందా, లేకపోతే రిమాండ్కి తరలిస్తారని కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో మరొక అరగంటల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్కు సంబంధించిన పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు అయితే తరలించే అవకాశం. అంతలోపల ఈ తీర్పు వస్తుందా, ఈ కేసులో అతనికి ఊరట లభిస్తుందా లేదా కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు వీలైనన్ని ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకువచ్చే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడ్డాడు. అందులో భాగంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి. దాదాపు 11,54,000 ఇండ్ల పైచీలకు తెలంగాణకు ఇండ్లు కేటాయించాలనేది కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండడం వల్ల బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వం నిధులు తెలంగాణకు తీసుకురావడంలో కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. తద్వారా ఇండ్ల నిర్మాణం తెలంగాణలో స్లో అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా ఇండ్ల నిర్మాణాన్ని చేస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లకు సహకరించాలని కూడా కేంద్ర మంత్రిని కోరారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని ఎంతవరకు కేంద్రం సపోర్ట్ చేస్తుందో వేచి చూడవలసిందే. గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి భర్త రామచంద్ర వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్గా స్పందించింది. ఆయన చేసిన ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించి వివాదాలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి మార్కాపురం, ఒంగోలు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి అలాగే గుంటూరు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులకి రాష్ట్ర అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. 2 రోజుల్లో పూర్తి వివరాలు తమ ఎదుట అందజేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అలాగే పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకు ఎటువంటి వివాదాల జోలికి వెళ్లొద్దంటూ కూడా గల్లా రామచంద్రకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలను రాష్ట్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండంగా తీరం దాటిన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా భూభాగంలో కొనసాగుతుండటంతో ఏపీలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. సముద్రంలో అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యం వికటించి 3 ఏళ్ల బాలుడు నాని అనే బాలుడు మృతి చెందినట్లు మృతులకు సంబంధించిన బంధువులు ఆందోళన చేపట్టారు. మరిపేడ మండలం పుష్పతకాయగూడెం గ్రామానికి చెందిన నాని గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. విషయాన్ని స్థానిక డాక్టర్ అయిన ఆర్ఎంపీ ప్రజత్ క్లినిక్ చెందినటువంటి రవిబాబు దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్లారు. ట్రీట్మెంట్ అనంతరం ఇంజెక్షన్ ఇవ్వడంతో బాబుకు శ్వాస ఆడలేదు, కడుపంతా ఉబ్బిపోయింది, తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ విషయంపై మృతుడికి సంబంధించిన బంధువులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై డిఎంఎన్హెచ్ అధికారులు కూడా మృతుడికి సంబంధించిన బంధువులు ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగుతుంది. తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాబోతుంది. ఫ్యామిలీ కుటుంబ వివరాలన్నీ కూడా ఒకే డిజిటల్ కార్డులో పొందుపరచడం, అలాగే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఒకే చోట నమోదు చేయడానికి ఈ ప్రక్రియ కొనసాగుతున్నారు. పూర్తిగా ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, సేవలన్నీ కూడా సులభతరం చేయడమే ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ యొక్క లక్ష్యం అంటున్నారు. ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవడానికి ఇటు మీ సేవ లేదంటే మొబైల్ యాప్ల ద్వారా చేసుకోవచ్చు. ఏదైతే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటారో చేసుకున్న 2 రోజుల్లోనే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఇది లీగల్ అయిన కావచ్చు లేదా మరొక దానికి దీని ప్రామాణికం కాదు. పూర్తిగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందడానికి ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ అని ప్రభుత్వం చెప్పింది. తమ సోదరుడిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు, హత్య చేసి అంటూ 2 అక్కా చెల్లెళ్ళు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే తీసుకోలేదని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. అయితే తమ గోడును వినేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. తమకు న్యాయం చేయాలి అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఈరోజు 2 అక్కా చెల్లెళ్ళు వెళ్లారు. తమకు తగిన న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.
సత్యసాయి జిల్లా నంబులపూలకుంట కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఉపాధ్యాయుల తీరు వివాదాస్పదంగా మారింది. విద్యార్థులతో పని చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాలయంలో ఇవేం పనులని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠాలు చెప్పడం కంటే అనవసరమైన పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఉపాధ్యాయులపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులతో మసాజ్ చేయించుకోవడం, తల దువ్వించుకోవడం వంటి పనులు చేయించుకోవడం పైన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠాలపైన శ్రద్ధ పెట్టాలి, విద్యార్థుల విద్యాబుద్ధులపైన శ్రద్ధ పెట్టాలి కానీ ఇవేం పనులని ప్రశ్నిస్తున్నారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గుండు కొట్టించుకుంటే 15,000 రూపాయలు నగదు ఇస్తామంటూ ప్రభుత్వ పథకం పేరుతో ఓ మోసగాడు 3 మహిళలను మోసం చేశాడు. మోసపోయినటువంటి ఆ 3 మహిళలు డబ్బు కోసం ఆశపడి ఏకంగా గుండు కొట్టించుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో జరిగింది. అయితే ఇతని మాటలు నమ్మినటువంటి ఆ యువతుల 3 కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తితో గుండు కొట్టించుకున్నారు. తీరా ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే వారి జోబులో కూడా డబ్బులు గల్లంతవడంతో వీరంతా కూడా షాక్ తిన్నారు. మరోవైపు ఈ ఘటన అనేది విక్రమార్కుడు సినిమాలోని సత్యబాబు ఘటనను గుర్తు చేస్తుందని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం ఇర్రంగారిపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆటోలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒక ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆటోలో పాల క్యాన్లతో వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదం దాటికి ఒక్కసారిగా ఆటో బోల్టా పడింది. ఆటోలో ఉన్నటువంటి పాలు మొత్తం కూడా నేలపాలైంది. అయితే మరో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతివేగంగానే 2 ఆటోలు వచ్చి ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అంటే స్థానికులు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. సో ఈ ఘటనలో అటు 2 ఆటోలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలవరం నిర్వాసితుల భూములను వెంటనే ఆన్లైన్ చేయాలని ఏపీ ఆదివాసీ జేఏసీ అయితే డిమాండ్ చేసింది. అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. 13 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా భూమి ఇవ్వలేని వారు చాలా మంది ఉన్నారని, మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య లేకుండా కఠినంగా వారు చర్యలు తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే కలెక్టర్కి సబ్మిట్ చేసినా కూడా ఏదేమైనప్పటికీ కూడా పేసా చట్టంలో పెట్టుకుని అక్కడే గ్రామాల్లో తీర్మానం చేసుకోవాలని చెప్తున్నారు. 170 యాక్ట్ ఉన్నప్పటికీ కూడా యథేచ్ఛగా మైనింగ్ జరుగుతుంది, ఇతరులు వచ్చి అక్కడ మైనింగ్ చేయడానికి చొరబడుతున్నారంటూ కూడా ఆదివాసీ జేఏసీ వీటన్నిటి మీద కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలవరం కలెక్టర్కి విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అత్యధిక వర్షపాత లోటు ఉన్న ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా రికార్డు సృష్టించింది. ఎల్నినా ప్రభావంతో వర్షపాతం అతి తక్కువగా నమోదైంది. ఏలూరు జిల్లాలో 347 మిల్లీమీటర్లు నమోదవలసి ఉండగా కేవలం 147 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 51% తక్కువగా నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 317 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం ఉండాల్సి ఉంటే అక్కడ కేవలం 71 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే పట్టడంతో సుమారుగా 71% వర్షపాత లోటు ఉందని అధికారులు చెప్తున్నారు. వర్షం లేకపోవడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. నారుమల్లుకి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల ద్వారా కూడా అధికారులు నీరు అందించలేకపోతున్నారంటూ రైతులు విమర్శలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం శావంతుపడి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలో ఉన్నటువంటి రామాలయంతో పాటు అమ్మవారి ఆలయం మరియు గ్రామం చివరిలో ఉన్నటువంటి పోలేరమ్మ దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదును దోచుకు వెళ్లారు. అంతేకాకుండా అమ్మవారి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రంతో పాటు విలువైనటువంటి వెండి ఆభరణాలను కూడా దోచుకు వెళ్లారు. విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా గుడుల్లో దొంగతనాలు జరుగుతూ ఉండటంతో దానిపైన ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా డీఎస్పీ తెలియజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటు జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రధానంగా శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టుకు 44,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పూర్తిగా మొన్నటి వరకు 7 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ ప్రాజెక్టులో ప్రస్తుతం 9 టీఎంసీలను దాటిన పరిస్థితి. అదేవిధంగా కడెం ప్రాజెక్టుకు సంబంధించి 21,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో మొన్నటి వరకు 0.5 టీఎంసీ నీటి నిల్వ కాస్త ఇప్పుడు 1.2 టీఎంసీలకు చేరుకుంది. ప్రధానంగా ఏదైతే ఈ జలాశయాలకు సంబంధించి ఆయకట్ట రైతులు పూర్తిగా మొన్నటి వరకు సందిగ్ధంలో ఉన్నారు. వర్షాలు పడతాయా లేవా, ప్రాజెక్టులు నిండుతాయా లేవా అనే పరిస్థితి. దీంతో పూర్తిగా వరద నీరు క్రమంగా చేరుతుండడంతో ఇటు రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిట్యాల మండలం ఆరగూడెంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి డిఎన్ఎస్ కంపెనీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కంపెనీ నుంచి వస్తున్నటువంటి వ్యర్థ రసాయనాలతో గ్రామంలో జీవోత్సవాలుగా బతుకుతున్నామని ఎంతో సార్లు కలెక్టర్లకి అధికారులకు చెప్పుకున్నా తమ బాధని పట్టించుకోవడం లేదని, మొత్తం రీసైక్లింగ్ కంపెనీ కావడంతో ఇక్కడ పంటలు కూడా పండించలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని, ఇప్పటికైనా తమ ఆవేదన వ్యక్తం చేసి కంపెనీని తొలగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద జలాశయాల్లో ఒకటైన సోమశిల జలాశయం నుంచి అధికారికంగా అనధికారికంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరుని అందిస్తుంది. చెన్నై వంటి రాష్ట్రాలకి తాగునీరుని అందిస్తుంది ఈ జలాశయం. అయితే ఇప్పుడు ఈ జలాశయం సమస్యల వలయంలో చిక్కుకొని ఉంది. 2021లో వచ్చిన వరదలకు పైనుంచి ఒక్కసారిగా 6 లక్షల క్యూసెక్కులు వరద నీరు రావడంతో అప్పటి అధికారులు ఇక్కడ వరద నీటిని కిందకు వదలడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్రాను రక్షణ కోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే అప్పటి నుంచి కొంతమేర పనులు మాత్రమే జరిగాయి. తర్వాత పనులు జరగకుండా ఆగిపోవడంతో ఈ యొక్క మళ్ళీ వరదలు వచ్చినటువంటి సమయంలో మళ్ళీ డ్యామ్కి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని నెల్లూరు జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. మైదుకూరులోని పాలిటెక్నిక్ కళాశాలను సడన్ విజిట్ చేశారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. కళాశాలలో కనీస మౌలిక వస్తువులు లేకపోవడం, ల్యాబ్ సౌకర్యం లేకపోవడం, వీటితో పాటు విద్యార్థులకు మౌలిక వస్తువులు లేకపోవడంతో వెంటనే జిల్లా కలెక్టర్ సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ సైతం వెంటనే కళాశాలకు చేరుకొని కళాశాలలో జరుగుతున్న ప్రణాళికలపై వాటితో పాటు కనీస మౌలిక వస్తువులతో సమకూర్చాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు. అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇలా కళాశాలకు నిధులు కేటాయించే పనులు చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ నగరాన్ని మెట్రో రేంజ్ సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కరీంనగర్ రేంజ్ సిటీగా గుర్తించడంతో కరీంనగర్ నగర ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 630 కోట్ల వాటా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము 200 కోట్ల వాటా ఇస్తుంది. మొత్తం కలిపి 840 కోట్లతో కరీంనగర్ను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటికే బీజేపీ కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బండి సంజయ్ కృషి ఫలించింది. కరీంనగర్ మెట్రో సిటీగా అభివృద్ధి చెందుతుందని చెప్పి కరీంనగర్ నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 99% పూర్తయిపోయింది. బిఎల్ఏలు, గ్రామ ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సపోర్ట్ తోటి 99% ఎస్ఐఆర్ ప్రక్రియను డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఇంకా మిగిలిపోయినటువంటి ప్రజలు ఎవరైనా ఎస్ఐఆర్ ఫామ్, ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే తమకు తెచ్చియాలని బిఎల్ఏలు సూచిస్తున్నారు. ఇంకా ఈ ఫామ్లకు సంబంధించి లేదంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని బిఎల్ఏలు చెప్తా ఉన్నారు. దాదాపు ఇంకా 1-2 రోజులు ఈ 100% ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని బిఎల్ఏలు చెప్తున్నారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతనగుంటపాలెంలో మహిళలను ప్రలోభపెట్టి వ్యభిచార వృత్తిలోకి తీసుకొస్తున్న భార్య భర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 మహిళలను భార్య భర్తలు నిర్బంధించడంతో పోలీసులు దాడి చేసి రక్షించి సేఫ్ హౌస్ కు తరలించారు. మారుమూల గ్రామాల్లో బలవంతంగా బెదిరించి వ్యభిచారం చేయిస్తున్న ఇంటిపై పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. మహిళలను మోసం చేసి ప్రలోభాలతో వ్యభిచారం చేయిస్తుండటంతో గొంతున భూలోక కాసిందేవులను అరెస్ట్ చేశారు. మహిళలతోనూ యువతలతో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కసింకోట సీఐ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిపుత్రులపై ఫారెస్ట్ అధికారులు చేసిన జులుంతో అక్కడ ఉన్న మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ప్రస్తుతం అధికారులు విచారణ కమిటీ వేశారు. చాలా రోజులుగా తనకున్న సమస్యపై కలెక్టర్తో పాటు ఫారెస్ట్ అధికారులకు వినియోగించిన తన సమస్య తీరడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అయితే సరోజ పరిస్థితి క్రిటికల్ ఉన్నట్లు తెలుస్తుంది. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విచారణ చేసిన తర్వాత అధికారులు ఎవరైతే వెళ్లారో వారిపై చర్య తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ వైద్య విధాన ఆసుపత్రుల్లో మందు బిల్లులు లేక అవస్థపడుతున్న రోగులు ఇల్లందో మనుగూరు, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో 8 వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ లేక అవస్థపడుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల రోగులు. ఒకవైపున ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించి వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొందంటూ ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు గత 4 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకవైపున సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మందు బిల్లులు లేవంటూ చెప్పడంపై రోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపున సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సైతం కూడా సరఫరా లేవంటూ కూడా చెప్పడంపై రోగులు వైద్య విధాన పరిషత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు, నేతలు. వెంకీమామ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కి ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. అయితే వెంకీమామ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రమే ఆదర్శ కుటుంబం AK-47. కింద AK-47 అని ఉన్న టైగ్ లైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చగా మారింది. అయితే దీనికి సంబంధించి ఒక వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. దానిలో భాగంగా వెంకటేష్ కూతురుగా నటిస్తున్న అమ్మాయి వచ్చి వాడికి ఏమవుతుందన్న దానికన్నా నాకేమవుతుందన్న భయమే ప్రేమ అనే చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోకి సంబంధించి నెటిజన్లు కామెంట్లు ఇరగదీస్తున్నారు. వాయిదా వదంతులకు చెక్. రవితేజ నటించిన సినిమా ఇరుముడి సినిమా యథావిధిగా రిలీజ్ అవబోతుంది ఆగస్టు 21న. కానీ వాయిదాలకైతే వాయిదా పడనుందని చెప్పి సోషల్ మీడియాలో అలచేపటికి మేకర్స్ అయితే ఈ రోజు ఆగస్టు 21 యథావిధిగా రిలీజ్ అవ్వనుందని చెప్పారు. దీనికి దర్శకుడు శివ నిర్వహణ, మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్. అయితే బేబీ నక్షత్ర ఎందుకంటే తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో రాబోతున్న సినిమా అని చెప్పుకోవచ్చు. ఇందులో అయ్యప్ప స్వామిగా ఎందుకంటే భక్తుడిగా అయితే రవితేజ నటించనున్నారని తెలుస్తుంది.
ఈ గ్రామస్తుల ఐడియాని నిజంగా అభినందించాల్సిందే. రంగారెడ్డి జిల్లా వెంకమ్మగూడ గ్రామస్తులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. భారీగా వర్షాల నేపథ్యంలో గ్రామంలోని రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో ఆ వరద నీటిలోనే వరి నాట్లు నాటుతూ తమ నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు. గతంలో నిధులు విడుదలైనప్పటికీ కూడా ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం వల్ల నిధులు వెనక్కి వెళ్లాయంటూ వెంటనే ఇప్పటికైనా అధికారులు సంబంధిత ప్రజాప్రతినిధులంతా కూడా ఒకసారి నిధుల విషయంలో ఏకతాటిపైకి వచ్చి రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు కదులుతారా లేదా అనేది చూడాలి. మంత్రి నారా లోకేష్ ఇవాళ రేపు 2 రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సాయంకాలం ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా, రేపు పత్తికొండ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కార్యకర్తల నేతలతో భేటీ కాబోతారు. ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు 100% గెలిచే దిశగా టీడీపీ ఫోకస్ పెడుతుంది. ఇప్పటికే రాయలసీమపై 4 జిల్లాలపై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఒక్కో జిల్లాని ఒక్కోసారి పర్యటిస్తూ కార్యకర్తలు నేతల్లో జోష్ నింపే ప్రయత్నాన్ని లోకేష్ చేస్తా ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్, అతని కుటుంబ సభ్యులపైన ఆయన కోడలు నమోదు చేసినటువంటి వరకట్న వేధింపుల కేసులో తమను అరెస్టు చేయకుండా చూడాలి అంటూ మహిళా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జోగి కుటుంబం. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు చెప్తూ 4వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది కోర్టు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జీవో నెంబర్ 3 170 యాక్ట్ రద్దు విషయంలో ప్రభుత్వంపై గిరిజనులు తిరుగుబాటు చేస్తున్నారు. బాక్సైడ్ తవ్వకాల కోసం గిరిజనులు ప్రాణాధారమైన 170 యాక్ట్ రద్దు చేయాలని చూస్తున్న ప్రభుత్వంపై గిరిజనులు ఆందోళన ఉధృతం చేశారు. 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న గిరిజనులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పాడేరులో 7 నియోజకవర్గాల ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు, ఉద్యోగ సంఘాలతో హోంమంత్రి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమావేశమయ్యారు. 170 యాక్ట్ రద్దు చేయాలనే నిర్ణయంపై ప్రభుత్వంతో చర్చిస్తామని గిరిజనులకు మంత్రులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వరుసగా ఆందోళన చేస్తున్న గిరిజనులు ఆగస్టు 7న పాడేరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు మండలాల్లో ఉండే పవర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే బూడిద యాష్పాండ్కి చేరుతుంది. యాష్పాండ్ నుంచి పెద్ద భారీ వాహనాలు, లారీల ద్వారా ఈ యొక్క బూడిదని బయట ప్రాంతాలకు తరలిస్తుంటారు. అయితే తరలించేటువంటి సమయంలో ఆ లారీలకి పట్టలు కట్టి తరలించాల్సి ఉంది. అయితే అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోకుండా తరలిస్తున్నటువంటి క్రమంలో ఆ బూడిదంతా కూడా రోడ్లపైన చేరుతుంది. దాంతోపాటుగా ఆ వాహనాలు వెనక వెళ్ళేటువంటి వారు కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ బూడిదంతా రోడ్ల మీద పేరుకుపోవడంతో ఆ యొక్క వాహనదారులు కింద పడి అనేక సార్లు ప్రమాదాలు కూడా జరిగినటువంటి చోటు చేసుకోఉన్నాయి. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ యొక్క పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి వారు కూడా లారీలకు వెళ్ళేటువంటి క్రమంలో ఆ లారీలకు పట్టలు కట్టుకొని వెళ్ళాలని, ఆ రోడ్డు మీద పడినటువంటి ఆ యొక్క బూడిదనంతా కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరుమలలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాలాజీ నగర్లోని 7వ లైన్లో దాదాపు 400 ఇళ్లను ఉదయం నుంచి కూడా అటు పోలీసులు, టీటీడీ అధికారులు, ట్రాఫిక్ విజిలెన్స్ పూర్తిగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ సరైనటువంటి పత్రాలు లేని వాహనాలు గుర్తించారు. దాంతోపాటు కూడా ఒడిశా, బీహార్కి చెందినటువంటి దాదాపు 30 మంది వలస కార్మికులను గుర్తించారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారనే దానిపైన కూడా ఇప్పటికే అటు టీటీడీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా తిరుమల లాంటి సెన్సిటివ్ ఏరియాలో ఇటువంటి దాడులు జరిగినా, లేకపోతే అనధికార వ్యక్తులు అక్కడ చేరి ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారని అనేక సందర్భాల్లో ఇలాంటి కార్డన్ సెర్చ్లు టీటీడీ నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగానే ఇవాళ ఉదయం నుంచి కూడా బాలాజీ నగర్ ప్రాంతంలో ఈ యొక్క కార్డన్ సెర్చ్ అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సీఎస్ సంజయ్ జాజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన ఆలయం బంగారు వాకిల్లో స్వామివారి చెంతన ఈవో భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదాలను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతికి పాల్పడ్డటువంటి 6 అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా దాని వెనక ఉన్న మరో 3 అధికారులకు కూడా ఛార్జ్ మెమోలు జారీ చేశారు. రిటైర్డ్ అయినటువంటి 2 ఉద్యోగుల పెన్షన్లు కూడా కోతను విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలు గుంటూరు రోడ్లో ఉన్నటువంటి ఒక R&B ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు స్థలంగా అనుమతులు మంజూరు చేయడమే కాకుండా దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. దీనిపైన కేసు వేయగా విచారణ చేసిన ప్రభుత్వం వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడ్డ 6 అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా వెనక ఉన్న 3పై కూడా చర్యలు తీసుకోవడంతో పాటు విచారణ చేయాలని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.
వర్షాల ధాటికి ఇల్లు కుప్పకూలిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి ఆలుగామ గ్రామంలో పూర్తిగా రాత్రి ఒక కుటుంబం ఆ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే భారీ వర్షాల ధాటికి ఒక్కసారిగా ఆ ఇల్లు కుప్పకూలింది. దాంతో పూర్తి ఇంటికి సంబంధించిన గోడలు రేకులు వారిపై పడడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందుకు సంబంధించి మాంతయ్య లక్ష్మి వాళ్ళిద్దరు కుమారులు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే గ్రామస్తులు గుర్తించి వాళ్ళని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి అయితే చికిత్స పొందుతున్నారు. పూర్తిగా ఆ కుటుంబంలోని లక్ష్మికి సంబంధించి తీవ్ర గాయాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ముగ్గురికి స్వల్ప గాయాలతో బయటపడ్డట్లయితే తెలుస్తోంది. కాకినాడ జిల్లాలో బ్యాగ్ లిఫ్టర్ దొంగలను అరెస్ట్ చేసినట్టు పెద్దాపురం డీఎస్పీ వెల్లడించారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ సాంకేతిక ఆధారంతో దొంగలిద్దరిని పట్టుకున్నట్లుగా చెప్పారు. దొంగలు గిడ్డన్న వాణి ఇద్దరు కూడా తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా అయితే వారి తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు రద్దీగా ఉన్న బస్సుల్లో ఆటోల్లో ప్రయాణిస్తున్న వారి దగ్గర నుంచి వారి హ్యాండ్ బ్యాగ్లు దొంగతనం చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదులు కనిపిస్తే కనుక ఖచ్చితంగా పోలీసులకు ఇంటిమేట్ చేయాలని కూడా చెప్తున్నారు. అయితే వీరు నంద్యాల జిల్లాకి చెందిన వారికి అయితే పోలీసులు గుర్తించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలంలోని దూప్ సింగ్ తాండా గ్రామ శివార్లో ఉన్నటువంటి గంగమ్మ వాగు పొర్లుతున్నది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హవేలి ఘనపూర్ దూప్ సింగ్ తాండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి తండావాసులు వర్షం పడిన ప్రతిసారి ఇదే విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వెంటనే రోడ్డుకు సంబంధించినటువంటి పనులను పూర్తి చేసి తమకు రవాణా సౌకర్యం కల్పించాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. రామగుండంలోని 5 క్లాంక్ కాలనీ 8 క్లాంక్ కాలనీలోకి పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరింది. సింగరేణికి వెళ్ళేటువంటి ప్రాంతంలోకి అడ్డుగా గోడ నిర్మించడం వల్లనే తమ ఇళ్లలోకి నీరు వస్తుందని చెప్పి ఇప్పటికైనా ఆ గోడను తొలగించాలని చెప్పి కాలనీ వాసులు కోరుతున్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడడంతో పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లని చెప్పి సింగరేణి అధికారులు తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అమిలినేని విద్యాచక్రం కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెట్టూరు మండలం ములకలేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9-10 ఇంటర్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 7,350 సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా 5.5 కోట్లు దీనికి ఖర్చు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. రవాణా సమస్యల కారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతోనూ చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలను విద్యార్థులు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 3 కోట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో 5గురితో పాటు మరొక 6 మంది వాళ్ళకి సహకరించారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులుగా ఉన్నారు. 9 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవహారం మొత్తం కూడా ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగానే జరిగింది. మొత్తం పొజిషన్ సర్టిఫికేట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎంఆర్ఓ సిగ్నేచర్, ఎంఆర్ఓ స్టాంప్స్, విఆర్ఓ సిగ్నేచర్, విఆర్ఓ స్టాంప్స్ దగ్గర నుంచి చివరకు ఎంఆర్ఓ ఆఫీస్ మెయిల్ కూడా వీళ్ళు ఫేక్ క్రియేట్ చేసి మొత్తంగా కబ్జా పర్వాన్ని నడిపించారు. ఎట్టకేలకు ఆ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి ఆర్టీఐ చట్టం ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదంతా కూడా ఫేక్ అని తెలిసింది. వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళపైన క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరికొద్ది రోజుల్లో అందరూ కూడా కటకటాలు పాలు కాబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తుంది. ఇంకా హైదరాబాద్ చూసుకున్నట్లయితే గత 3 రోజులు కూడా వర్షాలు పడుతున్నాయి. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇదే రకమైన పరిస్థితి కనబడబోతుంది. ఈ రోజు అయితే భారీ వర్షాలు పడబోతున్నాయంటూ చెప్తుంది. అలాగే సాయంత్రం 3 తర్వాత అయితే బయటికి రావడం అంతా సేఫ్ కాదంటూ కూడా చెప్తుంది. మెజర్గా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైతే 3 లోపు ఇళ్ళకి చేరుకోవడానికి ప్రయత్నించట్లయితే ఖచ్చితంగా ట్రాఫిక్లో చిక్కుకుంటే రేపు తెల్లారే వరకు కూడా ట్రాఫిక్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఆఫీస్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే వర్షం ఏదైతే పడుతూ ఉందో బయటకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండడం ప్రశాంతం అంటూ కూడా చెప్తుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కొరివి, మరిపేడ మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ క్లినిక్లను, స్కానింగ్ సెంటర్లను జిల్లా డిఎంఎండ్హెచ్ఓ రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముఖ్యంగా అర్హత లేని వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకుని ప్రజత్ అనే క్లినిక్ను సీజ్ చేయడంతో పాటుగా ఆర్ఎంపీ రవిబాబుపై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా అర్హత కలిగిన వైద్యులు మాత్రమే ట్రీట్మెంట్ అందించారు. అర్హత లేని వారు ట్రీట్మెంట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. సిటీలో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఓపెన్ నాలాల సమస్య కూడా ఎక్కువగా ఉంది.
సో ఈ సమస్య పైన పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలు, పైగా మియాపూర్లో రాత్రి 75 ఏళ్ల వ్యక్తి కొట్టుకుపోయినటువంటి సంఘటనతో ఎక్కడైతే ఓపెన్ ఉన్నటువంటి ప్లేసులు ఉన్నాయో అక్కడంతా కూడా మరమ్మత్తు పనులు అయితే చేస్తున్నారు. దాంతోపాటు నాలాలకు సంబంధించినటువంటి పెద్ద కూడా చెత్త సిద్ధాంతంతో కూడా పేరుకుపోయాయి కాబట్టి ఆ వాటర్ బ్లాగింగ్ వల్ల కూడా చాలా పెద్ద సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఇవాళ నైట్కంతా కూడా ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో కొన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి వాటంతా కూడా మరమ్మత్తు పనులు చేయడంతో పాటు నాలాల క్లీన్ అయితే కూడా చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎక్కువగా ఈ నాలాలకు సంబంధించిన మూతలను కూడా క్లోజ్ చేసే విధంగా కూడా వర్క్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏఐసిసి నూతన కార్యాలయం ఇందిరాభవన్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సిడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర రాజనరసింహ, వంశీ చంద్రరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ పనితీరు, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు అమలుపై సమీక్ష జరిపారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రజలకు చేరువ చేసే కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. 7.12 టీఎంసీల సామర్థ్యం గల జూరాల ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. మరి వచ్చిన ఇన్ఫ్లోను జూరాల కుడి ఎడమ కాలువలకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట ఇటు శ్రీశైలం పంపిస్తున్నారు. పైకి ఇటు పూర్తిగా పాలమూరు రైతులను పూర్తిగా విస్మరించింది ప్రభుత్వం అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నారు. ఒకవైపు పాలమూరు రైతులను విస్మరించి రైతులకు పంటకు సాగునీరు అందించకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట దిగువకు ఇచ్చి అక్కడ నుంచి ఇటు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలమూరు రైతులను ఆదుకోకపోతే, నీటిని కనుక సకాలంలో ఇవ్వకపోతే జూరాలను వేలాది మంది రైతులతో ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకుంటున్నాయి. పెద్ద ఎత్తున నారాయణపూర్ డ్యాంకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి దిగువ జూరాలకు వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. మొత్తం 10,000 ఇన్ఫ్లో క్యూసెక్లు వచ్చి జూరాల ప్రాజెక్టు చేరుతుండగా ప్రాజెక్టు దగ్గర నీటి నిల్వలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కుడి ఎడమ కాలువల ద్వారా ప్రాజెక్టు నుంచి రైతులకు నీరు అందించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేశారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలకు చేరుకుంది. మరో 2 రోజుల పాటు వరద ఇదే విధంగా సాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుండలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.